నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది. దీనిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టైం కూడా తక్కువ పడుతుంది. మజ్జిగ పులుసుని సొరకాయ వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాన్ని సొరకాయ మజ్జిగ పులుసు అంటారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాము, ఒకసారి చెక్ చేసి చూడండి. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 లీటర్ పెరుగు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 3 లేదా 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి. అల్లం చిన్న ముక్క, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడా అండ్ 2 స్పూన్స్ వంట నూనె. ఇప్పుడు మజ్జిగ చారు తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి. తర్వాత కవ్వంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా పెరుగును చిలుక్కోవాలి. మజ్జిగ చారుకి పుల్లటి పెరుగును తీసుకోండి. మజ్జిగ చారును పుల్లటి పెరుగుతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగును చిలికిన తర్వాత అందులో వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలయబెట్టుకోండి. మీకు మజ్జిగ చారు చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి, లేదు పలచగా కావాలి అంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి కలయబెడుతూ దూరగా వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి కలయబెడుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కలిసేలా ఒకసారి కలయబెట్టుకొని తర్వాత బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి అంతా కలిసేలా కలయబెట్టుకోండి. ఇప్పుడు పసుపు వేసి అంతా కలిసేలా కలయబెట్టుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినవి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోండి. కొందరు పచ్చిమిర్చి పేస్ట్ని డైరెక్ట్గా మనం చిలుక్కున్న మజ్జిగలో వేస్తారండి, కానీ ఇలా ఆయిల్లో కాసేపు వేయించుకుంటే పచ్చివాసన ఉండదు. తర్వాత చివరగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలయబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపును చల్లారపెట్టుకోండి. చల్లారిన తర్వాత చిలికిన మజ్జిగలో వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి.
పెరుగును ఫ్రిడ్జ్లోంచి తీయగానే చిలికి వేడివేడి పోపు వేయకండి. అలా వేస్తే మజ్జిగ స్మెల్ బాగుండదండి. దానివలన మనకు మజ్జిగ చారు కూడా టేస్ట్ బాగుండదు. సో పెరుగును చిలికిన తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక పోపు వేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.